గోద్రేజ్ స్మార్ట్ లాక్ ఇది మన 5 స్టార్ 3 స్టార్ ప్రాపర్టీస్లో యూజ్ చేస్తాము. ఇది ఇప్పుడు వచ్చి ఎలా వర్క్ అవుతుందని నేను చెప్తున్నాను. ఇది ప్రాబ్లమ్ వచ్చిందనమాట. ఇది మెయిన్ డోర్ లాక్ హ్యాండిల్ వదిలేస్తుంది, కింద దిగిపోతుంది అనమాట. దాన్ని మనం కంపెనీని కాంటాక్ట్ అవ్వకుండా టెక్నిక్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ బ్యాక్ స్క్రూలు ఉన్నాయి కదా, ఎల్ఎంకి స్క్రూస్, ఇవి ఓపెన్ చేసుకోవాలి. 4 ఉంటాయి. ఎల్ఎంకితో మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ హ్యాండిల్ రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత పవర్ కనెక్షన్ కనెక్టర్స్ ఉంటాయి. ఇవి స్లోగా తీసుకోవాలి, జాగ్రత్తగా తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఈ లాక్ సిస్టమ్, మెకానికల్ లాక్ సిస్టమ్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత లోపల మళ్ళీ 2 స్క్రూలు ఉంటాయి, టాప్ అండ్ బాటమ్. 2 స్క్రూలు కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ హ్యాండిల్ అనమాట. ఈ ఫ్రంట్ హ్యాండిల్ కూడా రిమూవ్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మాన్యువల్ లాక్ అనమాట. ఎప్పుడైనా గెస్ట్ ఇన్సైడ్ ఉండిపోతే మనం బయట నుంచి మాన్యువల్గా లాక్ ఓపెన్ చేసే లాక్ అనమాట. దీన్ని కూడా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. తర్వాత మెకానికల్ లాక్ సిస్టమ్ని బయటికి తీసుకోవాలన్నమాట. ఈ హ్యాండిల్స్ ఫోటోస్ ఫ్రంట్ బ్యాక్ అనమాట. ఇప్పుడు మెకానికల్ లాక్ని స్క్రూస్ అన్ని ఓపెన్ చేసుకోవాలి. 1 బై 1 స్క్రూస్ అన్ని ఓపెన్ చేసుకోవాలి. స్క్రూ ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి మెకానికల్ మోటార్ చూసారా, డీసీ మోటార్. ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంటుంది అనమాట. ఇది కంపెనీ వచ్చి స్ప్రింగ్ కట్ అయిపోవడం వల్ల మనకి మిషన్ రూపు మూవ్ అవ్వకుండా మోటార్ మూవ్ అవ్వట్లేదు, అందుకని హ్యాండిల్ మనకి కింద దిగిపోతుంది. ఇప్పుడు దీనికి మనం టెక్నికల్గా మనం ఒక స్ప్రింగ్ తయారు చేసుకోవాలన్నమాట. కంపెనీకి ఆ పర్సన్ వచ్చేపాటికి మనకి లేట్ అవుతుంది కాబట్టి ఈ లోపల ఆల్టర్నేట్గా ఒక స్ప్రింగ్ తయారు చేసుకుని, ఇది మన ఇరిగిన స్ప్రింగ్, ఇది ఇలా కట్ అయిపోయింది అనమాట. ఓకేనా, కట్ అయిపోయిన స్ప్రింగ్ మన టంగ్స్టన్ వైర్ అని బయట దొరుకుతుంది మనకి. ఈ వైర్తో మనం ఒక స్ప్రింగ్ ఫినిష్ టైప్లో ఇలా ఒకటి స్ప్రింగ్ తయారు చేసుకోవాలన్నమాట. తయారు చేసుకుని యాస్టీస్గా ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసి ఈ మోటార్ కనెక్ట్ చేసేయాలన్నమాట. డీసీ మోటార్కి యాస్టీస్ బీచ్. అది కొంచెం చూడండి, స్ప్రింగ్ ఇప్పుడు ఆపరేట్ అవుతుంది చూసారా. ఇందాక ఆ స్ప్రింగ్ కట్ అయిపోయింది అనమాట. ఆ స్ప్రింగ్ కట్ అయిపోవడం వల్ల మన హ్యాండిల్ కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడు స్ప్రింగ్ పెట్టేసాం, యాస్టీస్గా స్క్రూస్ అని వేసుకొని మెకానికల్ లాక్ బిగించేసుకొని మాన్యువల్ లాక్ కూడా బిగించేసుకొని చాయిల్ అనమాట, ఫ్రంట్ బ్యాక్ చాయిల్ ఉంటాయి. ఆ చాయిల్ కూడా బిగించేసుకొని పవర్ కనెక్టర్స్ పెట్టేసుకొని పవర్ కనెక్టర్స్ యాస్టీస్గా చాలా జాగ్రత్తగా పెట్టాలి. చాలా స్మాల్గా ఉంటాయి అనమాట, వైర్లు కట్ అయిపోతాయి. జాగ్రత్తగా పెట్టిన తర్వాత యాస్టీస్ మనం ఎలా అయితే తీసామో రిమూవ్ చేసామో సేమ్ అదే ప్రొసీజర్లో ఫిట్ చేసుకోవాలన్నమాట. 4 లంకీలు కూడా కింద పైన టైట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండిల్ డౌన్ అవుతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి కార్డ్ పెట్టుకుని. ఓకేనా, చూసారా హ్యాండిల్ కింద డౌన్ అవ్వట్లేదు, కార్డ్ పెట్టిన తర్వాత డౌన్ అవుతుంది. మళ్ళీ ఆటోమేటిక్గా లాక్ అయిపోవాలన్నమాట. ఓకేనా, ఓకే. యాస్టీస్కి మనం మెకానికల్ లాక్ సిస్టమ్ పైన ప్లేటు డబల్ లాక్ కూడా పనిచేస్తుందో చూసుకోవాలి.